ప్రశాంతతకు మారుపేరు అయిన విజయనగరం జిల్లాలో కిడ్నాప్ వంటి ఘటనలు చోటు చేసుకోవడం జిల్లా వాసులకు ఆందోళన రేకెత్తిస్తోంది. జిల్లా కేంద్రంలో గత నెల చోటు చేసుకున్న కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు రాజస్థాన్కు చెందిన వారు కావడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజస్థాన్కు చెందిన నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీంతో కిడ్నాప్ కేసు ఒక కొలిక్కి వచ్చింది. రాజస్థాన్ నుంచి వలస వచ్చి విజయనగరంలో స్థిరపడి గ్యాస్ స్టవ్ల వ్యాపారం సాగిస్తున్నాడు భగవాన్ రామ్. రాజస్థాన్లో భగవాన్ రామ్ ఇంటి పక్కనే ఉంటున్న బిజిలీ రామ్ బెంగళూరులో గుట్కా వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. జూన్ నెల 12, 13వ తేదీలలో బిజిలీ రామ్ విజయనగరంలో ఉన్న భగవాన్ రామ్ కు ఫోన్ చేసి, నేను పని మీద విశాఖపట్నం వస్తున్నాను, నిన్ను కలవడానికి విజయనగరం వస్తానని చెప్పాడు. అన్నట్టుగానే జూన్ 14వ తేదీన విజయనగరం వచ్చి భగవాన్ రామ్ ను కలిశాడు. తర్వాత మద్యం తాగేందుకు వీటి అగ్రహారంలో ఉన్న ఒక బార్ కు వెళ్లారు. అక్కడి నుంచి బిజిలీ రామ్ మరో ముగ్గురు సహాయంతో కారులో బలవంతంగా భగవాన్ రామ్ సింగ్ ని ఎక్కించుకుని రాజమండ్రి వైపు తీసుకువెళ్లారు. మార్గ మధ్యలో వీరికి బిజిలీరామ్ బామ్మర్ది విజయవాడలో ప్లేవుడ్ డోర్స్ వ్యాపారి వజీరామ్ తోడయ్యాడు. తమ ఆడవారికి అసభ్యకర సందేశాలు పంపుతున్నారనే నెపంతో వీరంతా భగవాన్ రామ్ పై దాడి చేశారు. కర్రతో కొట్టి బూటికాలతో తంతు మూత్రం తాగించారు. మధ్యలో ఆపి భగవాన్ రామ్ ను డబ్బు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో భగవాన్ రామ్ తున్లో తన పరిచయస్తులకు ఫోన్ చేసి 35,000 రూపాయల నగదు తెప్పించి వారికిచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత భగవాన్ రామును విడిచిపెట్టి ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో బ్రతుకు జీవుడా అని భగవాన్ రామ్ విజయనగరం చేరుకుని ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండిపోయాడు. భగవాన్ రామును కొట్టటం, మూత్రం తాగించటం సెల్ ఫోన్ లో చిత్రీకరించి వాటిని కిడ్నాపర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజస్థాన్ లోని బంధువులు ఈ వీడియోలను విజయనగరంలో ఉన్న భగవాన్ రామ్ కు చెప్పగా జూన్ నెల 22వ తేదీన భగవాన్ రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల వేట మొదలుపెట్టారు. కిడ్నాప్ లో పాల్గొన్న బిజిలీరామ్ బామ్మర్ది విజయవాడకు చెందిన వాజీరామ్ ను జూన్ 25వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన 5 నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి సాంకేతికంగా ఆధారాలు సేకరించడం, నిందితుల కదలికపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మిగిలిన 5 నిందితులు రాజస్థాన్ నుండి విజయనగరం వచ్చి మంగళవారం పోలీసులకు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వారిలో బిజిలీరామ్, దిలీప్ కుమార్, దేవాసి, రమేష్, లతిల్ ను 1 టౌన్ పోలీసులు విజయనగరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. దీంతో కిడ్నాప్ కేసులో నిందితులందరూ అరెస్ట్ అయ్యారు. పోలీసులు పక్కాగా ఛార్జిషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని బాధితులు కోరుతున్నారు. గత నెల 14వ తేదీన రాజస్థాన్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి భగవాన్ రామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ తీసుకొని వెళ్ళి కొట్టి అతనితో యూరిన్ తాగించి అతని దగ్గర నుండి 50,000 రూపాయల డబ్బుల్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా గతంలో వజారామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇందులో 6 ముద్దాయిలకు గాను ఒకరిని అరెస్ట్ చేశాము. ఈరోజు 5 ముద్దాయిలు, వాళ్ళ పేర్లు ఏమనగా దీపేష్ కుమార్, బిజిలారామ్, రమేష్, గణేష్, లేలారామ్ అని వారిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయినందున వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు క్రైమ్కి ఉపయోగించిన వెహికల్ని కూడా సీజ్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది.